ఫైటర్ యాక్చువల్ గా ఈ ఫిల్మ్ అనేది మండేన కొంతవరకు డ్రాప్ చూడొచ్చు. ముఖ్య కారణం ఏంటంటే మల్టీప్లెక్సెస్ ఆడియన్స్ కాకుండా సింగిల్ స్క్రీన్స్ ఆడియన్స్ కి అంతగా ఎంటర్టైన్ చేసే జానర్ కాదు. అది క్లియర్ గా మనకి కనిపిస్తుంది ఫ్రైడే నుండి అని చెప్పి ప్రీవియస్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం. అఫ్ కోర్స్ హాలీవుడ్ స్టైల్ డిఫరెంట్ జానర్ అని ఒకవేళ మల్టీప్లెక్స్ ఆడియన్స్ నే టార్గెట్ చేసి తీస్తే ఖచ్చితంగా వాళ్ళు వీక్ డేస్ ని సపోర్ట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆఫీసులు ఉంటాయి కాబట్టి హాలిడేస్ ని ఎక్కువ సపోర్ట్ చేయగలరు మల్టీప్లెక్స్ ఆడియన్స్. ఫైటర్ కాకుండా ఇంతవరకు సిద్ధార్థ్ 7 ఫిల్మ్స్ తీస్తాడు. ఒక్క ఫిల్మ్ కూడా ఫ్లాప్ కాలేదు ఆయన కెరీర్ లోనే. పోతే ఇది కూడా ఇంకా ఫ్లాప్ కాదు, ఇంకా థియేట్రికల్ రన్ ఉంది. కాకపోతే చాలా వరకు మండే డ్రాప్ చూసి చాలా మంది ఈ రేంజ్ డిజర్వ్డ్ కాదు, ఇంకా ఎక్కువగా డిజర్వ్డ్ ఈ ఫిల్మ్ కి అని చెప్పి ఫీల్ అవుతున్నారు. అంటే ఒకవేళ సెమీ హిట్ అయినా క్లీన్ హిట్ అయినా అది సరిపోదు. ఈ ఫిల్మ్ కి బ్లాక్ బస్టర్ రేంజ్ బాక్స్ ఆఫీస్ కావాలి. మీ ప్రీవియస్ ఫిల్మ్స్ పఠాన్ గానీ, వార్ గానీ, బ్యాంగ్ బ్యాంగ్ గానీ సింగిల్ స్క్రీన్స్ లో ఊపేసే హౌస్ఫుల్స్ అయ్యాయి. కానీ ఈ ఫిల్మ్ కి అలా జరగట్లేదు ఏంటని చెప్పి ఒక ఇంటర్వ్యూ అడిగారు అనమాట సిద్ధార్థ్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి మొత్తం ఇండియా అంతా కూడా ఇవాళ వైరల్ అవుతుంది అనమాట. కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, మోక్ చేస్తున్నారు. అసలు క్లారిటీగా చాలా మంది ఫిల్మ్ కూడా చూడలేదు. సింపుల్ గా చెప్పాలంటే రిలీజ్ కి ముందు సేమ్ టాప్ గన్ మ్యావరిక్ అని ట్రోల్ చేశారు. బట్ సినిమా చూసిన తర్వాత టాప్ గన్ కి ఎలాంటి సంబంధం కూడా లేదు. బట్ ఇప్పుడు సిద్ధార్థ్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఇండియాలోని 90% ఆడియన్స్ అనే వాళ్ళు ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం, లేదంటే ఎక్కువగా ప్లేన్స్ లో తిరగడం, ఇలాంటి పాపులేషన్ ఇండియాలో చాలా తక్కువ కాబట్టి సో ఆ ఏరియల్ యాక్షన్, ఆకాశంలో జరిగే యాక్షన్ అనేది మరి ప్రతి ఒక్కరికి కూడా ఇండియాలో 90% పాపులేషన్ కనెక్ట్ కాలేరు, అర్థం చేసుకోలేరు అని చెప్పగానే దానికి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అనమాట. అఫ్ కోర్స్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లోని ఆ ఎగ్జాంపుల్ రాంగే. చాలా మందిని ట్రిగర్ చేద్దామని చెప్పి కావాలనే ఆయన ఆ వర్డ్స్ ని యూజ్ చేశారు. కాకపోతే ఆయన చెప్పాలనుకున్న పాయింట్ నిజమే. అది ఎలానో క్లియర్ గా ఇప్పుడు చెప్తా. ఇండియాలో ఈ ఏరియల్ టైప్ యాక్షన్, ఏవియేషన్ టైప్ జానరా కనెక్ట్ కావడం అనేది చాలా చాలా తక్కువ అనమాట పాపులేషన్. చాలా వరకు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ గానీ, యాక్షన్ సీన్స్ గానీ, మాస్ సీన్స్ గానీ, ఎలివేషన్స్ గానీ, మొత్తం నరేషన్ అంతా ఒక రమ్స్ మీద వెళ్ళిపోవాలి. సిద్ధార్థ్ కి అదొక వెనుతో పెట్టిన విద్య. ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ లో ఇదే టాక్టిక్స్ ని చాలా సార్లు యూజ్ చేశాడు. ఇండియాలోని సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని, మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి స్క్రీన్ ప్లే లోని, స్టోరీలోని చాలా ప్లాట్ హోల్స్, కొన్ని మిస్టేక్స్ ని యూజ్ చేసి కొన్ని ఓవర్ ద టాప్ స్టంట్స్ పెట్టినప్పటికీ చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ ని చూసేశాడు. కానీ ఈసారి ఆయన ఒక ప్రెస్టీజియస్ అథెంటిక్ ప్రాజెక్ట్ ని, ఒక ఫ్రాంచైజీని డెవలప్ చేద్దామని చెప్పి ఈ ప్రాజెక్ట్ ని ఎప్పటి నుండో తీసుకున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా. అండ్ ఈ ఫిల్మ్ కి పఠాన్ రేంజ్ బాక్స్ ఆఫీస్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా రేంజ్ ఏంటో నాకు తెలుసు అని చెప్పి ఆయన చెప్పాడు. కాకపోతే ఈ రేంజ్ లోని మరి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఈ విధంగా రిజెక్ట్ చేస్తారని చెప్పి కంప్లీట్ గా అనుకోలేదు. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. టాప్ గన్ మ్యావరిక్ వరల్డ్ వైడ్ గా చాలా పెద్ద సెన్సేషన్ చేసింది. కానీ ఇండియాలో కేవలం 50 crore నెట్ లోప్ దగ్గర ఆగిపోయింది. అది ఇప్పుడు ఫాస్ట్ 10 ఫిల్మో, లేదంటే మిషన్ ఇంపాసిబుల్, లేదంటే థోర్ 4 లాంటి చెత్త ఫిల్మ్స్ కూడా ఇండియాలోని 100 crore నెట్ ని క్రాస్ చేశాయి. టాప్ గన్ మ్యావరిక్ ని కూడా ఇండియాలోనే వీకమ్ 18 స్టూడియోస్ వాళ్ళే రిలీజ్ చేశారు. సేమ్ ఇప్పుడు ఫైటర్ ని రిలీజ్ చేసిన వాళ్ళ గ్రాండియర్ గా రిలీజ్ చేశారు, అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేశారు. కాకపోతే ఇండియాలో అంత బడ్జెట్ క్రియేట్ అవ్వలేదు. నేను రిలీజ్ కి ముందు పోస్టులు, ఎడిట్స్ పెడుతుంటే నేను టామ్ క్రూజ్ ఫ్యాన్ ని ఒక అతను అడిగాడు, నాకు ఎందుకు బ్రో ఈ ఫిల్మ్ అంత ఓవర్ హైప్ ఇస్తున్నావు, ట్రైలర్ చాలా మిడ్ గా ఉంది, ఏం బాగాలేదు అన్న టాప్ గన్ మ్యావరిక్ కి. అండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా బాగుందని చెప్పి నేను రివ్యూస్ ఇస్తున్నప్పుడు, వీడియోస్ చేస్తున్నప్పుడు నాకైతే అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు అన్నాడు. బట్ నేనైతే పట్టించుకోలేదు. అప్పట్లో ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది, ఒక సినిమా నాలెడ్జ్ చాలా మందికి డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత టాప్ గన్ మ్యావరిక్ నార్త్ అమెరికాలో ఇన్ఫినిటీ వార్ ని బీట్ చేసి ఆస్కార్ విన్ అయిన తర్వాత అసలు ఏముంది బ్రో ఈ ఫిల్మ్ లో, నాకే అక్కట్లేదు, అర్థం కావట్లేదు. సో ఇలాంటి టైప్ ఆఫ్ పాపులేషన్ కూడా చాలా వరకు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఎక్కువ శాతం ఇండియాలో ఉంటారు అనమాట. అఫ్ కోర్స్ నేను టాప్ గన్ మ్యావరిక్ బాక్స్ ఆఫీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఇండియాలో ఇలాంటి జానర్స్ ఆడవు, దాంతోపాటు ఇండియాలోని ఇండియన్ స్టార్స్ చేసినా సరే ఇలాంటి జానర్స్ ఖచ్చితంగా ఎక్కువ సపోర్ట్ రాదని కూడా మెన్షన్ చేశాను. ప్రెసెంట్ ఇప్పుడు అది సిచ్యువేషన్ అనమాట. అండ్ చాలా మంది గంగూబాయ్ ఫిల్మ్ చూడాలంటే ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాలా, లేదంటే ఏలియన్ ఫిల్మ్స్ చూడాలంటే ఇప్పుడు మేము ఏలియన్స్ అయిపోవాలా, ఇలాంటి లాజిక్స్ అడుగుతున్నారు. ఆయన కావాలనే ట్రిగర్ చేద్దామని పాయింట్ అన్నాడు. కానీ ఫైటర్ గంగూబాయ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని కేవలం 6-7 డేస్ లో దాటేసింది కదా. దాంతోపాటు ఇప్పుడు ఈ ఫిల్మ్ అనేది ఫైనల్ రన్ లో 350 crores దాటింది అనుకోండి. ఒక పుష్ప లాంటి ఒక పాన్ ఇండియా ఫిల్మ్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్టు, ఒక డిఫరెంట్ జానరా తోటి అండ్ సింగిల్ లాంగ్వేజ్ రిలీజ్ తోటి. అఫ్ కోర్స్ 350 crores దాటిందంటే అవేం తక్కువ నెంబర్స్ అయితే కాదు. అండ్ గల్ఫ్ కంట్రీస్ లోని ఫిల్మ్ బ్యాన్ కూడా అయింది. కానీ ఈ ఫిల్మ్ కి డిజర్వ్డ్ ఎక్కువ కలెక్షన్స్ అనే రేంజ్ లోనే చాలా మంది మీడియా గానీ, కొంతమంది ట్రేడ్ వర్గాలు అయితే భావిస్తున్నారు. బట్ అది జరగలేదు. కాకపోతే చాలా మంది ఇప్పుడు ఈ ఫిల్మ్ ని ఇండియా, పాకిస్తాన్ ఆ సేమ్ ప్యాలెట్ వల్లనే రొటీన్ ప్యాలెట్ అయిపోయింది, ఈ ప్యాలెట్ మీద ఎందుకు తీస్తున్నారు, అసలు ఈ ప్యాలెట్ మీద ఫిల్మ్స్ ఆపేయాలన్నారు. నిజానికి ఇది ఫస్ట్ పార్ట్. ఏరియల్ యాక్షన్ లో వాళ్ళకి ఇప్పుడు ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ తీయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఏరియల్ యాక్షన్ అయినా, ఆర్మీ బేస్డ్ ఫిల్మ్ అయినా కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవాలనే స్టోరీని తీయాలి. లైక్ ప్రతి సూపర్ హీరో ఫిల్మ్ లోని ఆ ఎర్త్ ని ప్రొటెక్ట్ చేస్తున్న సేవియర్ గానే సూపర్ విలన్ ని చంపుతున్నట్టు చూపించాలి. అండ్ ఈ స్టోరీలోని పుల్వామా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని మిక్స్ చేశారు కాబట్టి వాళ్ళు ఇండియా, పాకిస్తాన్ కాకుండా ఇండియా, రష్యా, ఇండియా, చైనా, ఇండియా, అమెరికా, ఇండియా, మార్స్ తీస్తే అస్సలు బాగోదు. చిన్నప్పటి నుండి ఎన్నో పీరియాడిక్ బ్రిటిష్ అండ్ ఇండియా వార్ డ్రామా ఫిల్మ్స్ చూస్తున్న ప్యాలెట్ నే త్రిబులర్ లోని రాజమౌళి గారు సేమ్ ప్యాలెట్ ఫ్రీడమ్ ఫైట్స్ ని తీసుకున్నప్పటికీ అదొక మాస్ ఫిల్మ్ గా, మాస్ యాక్షన్ గా ఇద్దరు స్టార్స్ తో మేనేజ్ చేశారు. ఎవరు త్రిబులర్ తీస్తున్నప్పుడు అసలు ఆ బ్రిటిషర్స్ ని ఎన్నిసార్లు విలన్స్ గా చూపిస్తారు, ఎన్నిసార్లు ఆ ఫిల్మ్స్ మీద తీస్తారు, తీకండి అని చెప్పి అనలేదు. ఇప్పుడు ఈ ఫిల్మ్ చూడని వాళ్ళు కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇండియాలోనే ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసేలాంటి హై రేంజ్ కాక్పిట్ డాగ్ ఫైటింగ్ ని కేవలం 250 crore బడ్జెట్ లో తీసిన ఒక వరల్డ్ క్లాస్ మేకింగ్ ఫిల్మ్ ని అప్రిషియేట్ చేయడం మానేసి సిలీ రీజన్స్ తోటి చూడకుండానే ఇండియన్ ఆడియన్స్
ఇప్పుడు ఒక ట్రోల్ చేస్తున్నారంటే ఇండియన్ సినిమా ఇంకా ఏ రేంజ్ లో డెవలప్ అవుతుందో క్లియర్ గా అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు కూడా మాస్ ఫిల్మ్సే. మళ్ళీ ఇప్పుడు సిద్ధార్థ్ సేమ్ ఒక వార్ పఠాన్ లాగే అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ తీయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళే వచ్చి ఇల్లాజికల్ గా ఉంది, మరీ అంత రొట్ట మాస్ సినిమాలు తీస్తున్నారు అండ్ ఇల్లాజికల్ యాక్షన్ అంటారు. ఏరియల్ యాక్షన్ గురించి, ఏవియేషన్ రోల్స్ గురించి బాగా తెలిసిన ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నే ఫిల్మ్ లో క్యాస్ట్ లో పెట్టుకుని చాలా శ్రద్ధగా దగ్గర నుండి అథెంటిక్ గా ఈ ఫిల్మ్ ని తీశారు సిద్ధార్థ్. ఇండియాలో పరిస్థితి ఎలా ఉన్నా ఓవర్సీస్ లో ఇది హృతిక్ రోషన్ కెరీర్ హైయెస్ట్ గా పర్ఫామ్ చేస్తుంది. అది కూడా గల్ఫ్ కంట్రీస్ లో బ్యాన్ అయిన తర్వాత కూడా టికెట్ సేల్ ఫుట్ ఫాల్స్ నెంబర్స్ అయితే చాలా ఎక్కువ కౌంట్ తెగుతుంది ఫారెన్ లోని. సో ఆయన టార్గెట్ చేయాలనుకుంటే ఫారెన్ ఆడియన్స్ చేయగలడు అండ్ ఇండియన్ ఆడియన్స్ ని కూడా సెపరేట్ గా చేయగలడు. అండ్ మీలో చాలా మందికి తెలుసో లేదు తెలియదు కానీ ఇండియన్ సినిమా నుండి ఫారెన్ మార్కెట్స్ లో ఎక్కువ టికెట్స్ ని సేల్ చేసిన ఇండియన్ ఫిల్మ్ అంటే అది పఠాన్, సిద్ధార్థ్ డైరెక్షన్ దే. ఆయన స్టేట్మెంట్ గురించి ఆయన క్లారిటీగా తెలుసు, ట్రిగర్ చేద్దామని కావాలని అన్నాడని చెప్పి. ఎందుకంటే సోషల్ మీడియాలో పాజిటివ్ కన్నా నెగిటివిటీని ఎక్కువగా పట్టుకుంటారని చెప్పి ప్రీవియస్ గా ఒకసారి ఆయన చెప్పాడు కూడా. అండ్ ఇప్పుడు మన ఇండియన్ ఆడియన్స్ మన ఇండియన్ సినిమాలకి రెస్పెక్ట్ ఇవ్వరు. హాలీవుడ్ లో పెద్ద పెద్ద గన్స్, బైక్స్, కార్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా కాపీ అనే సిచ్యువేషన్ కి వచ్చేసాం అని అయితే మాత్రం ఆయన మన ఇంటర్వ్యూలో అన్నారు. ఎనీవే ఒక ఫిల్మ్ లో ఎవరైతే ఖచ్చితంగా ఆయన వర్క్ చూస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాడో, అర్థం చేసుకుంటాడు. అండ్ మీకైతే ఒక మిస్లీడ్ అవ్వకూడదని చెప్పి క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేశాను. ఇక మీ ఇష్టం. ఖచ్చితంగా మీలో చాలా మంది అగ్రీ చేయరు. ముఖ్య కారణం ఆయన పక్క లాంగ్వేజ్, పక్క ఇండస్ట్రీ డైరెక్టర్ కాబట్టి.